కలిసి తైపేకి వచ్చినాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము లంచ్ చేయడానికి ఒక రెస్టారెంట్కి వచ్చినాం. మేమంతా ఏంటి తొట్టి గ్యాంగ్ అంతా కలిసి వచ్చినాం. ఒకసారి మా గ్యాంగ్ని చూసేయండి. ఇక చూడండి, ఇక్కడ చూడండి. హాయ్ హాయ్ హాయ్. హీస్ ఫ్రమ్ కేరళ, షీస్ ఫ్రమ్ ఆంధ్ర. ఆంధ్ర. నీ పేరేంటక్క? గుంటూరు, విజయవాడ. నేను, నా పేరు శిరీష. నేను ఫ్రమ్ తెలంగాణ, ఇండియా. వాట్స్ యువర్ నేమ్? ఐఎమ్ ఫ్రమ్ ఇట్స్ ఓకే, కంటిన్యూ. ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్ర. ఐఎమ్ అవి, ఐఎమ్ ఫ్రమ్ తమిళనాడు. ఐఎమ్ భవధర్ని, ఐఎమ్ ఫ్రమ్ తమిళనాడు. వావ్, క్లాప్స్. షో హిమ్. Hi, I'm Prabhu, Tamil Nadu. Karthik from Tamil Nadu. He is the hero of Taipei. He is hero of Hsinchu. He is also from Hsinchu. We all are from Hsinchu. I am from Holian. Next Taipei. Now Hsinchu. Next I don't know. సో మేము దోశ ఆర్డర్ చేసాము. దోశ వచ్చింది. దోశ కోకోనట్ చట్నీ, సాంబార్. బా స్మెల్. సాంబార్ దా దోశ. సో ఈ రెస్టారెంట్ ఏం రెస్టారెంట్? ఎంఐకే డాబా రెస్టారెంట్, మయూర్ ఇండియన్ కిచెన్. మయూర్ ఇండియన్. Yeah, salt is that's why dealing camera is more. సాంబార్ చాలా బాగుంది. సాంబార్. బయోమెడిసిన్. Hey, why sambar is very famous in Tamil Nadu? Tell me. Because it's easy to cook. Oh my God, I don't know this reason. Now tell her. నువ్వు నిజం చెప్పు. సాంబార్ కన్నా ఆంధ్ర సాంబార్ బాగుంటుంది కదా. మా తెలంగాణ ఆంధ్రాలో సాంబార్ చేస్తే ప్లేట్ నాకాల్సిందే. మాకు సోరకాయ ముక్కలు కావాలి. సో ఫస్ట్ దోశ, నువ్వు వడ. దే ఆర్ ఎంజాయింగ్ దోశ. అందరికీ నమస్కారం. ಎಲ್ಲರಿಗೂ ವಣಕಂ. ಎಲ್ಲರಿಗೂ ವಣಕಂ. మలయాళం. కేరళ. టెల్ ఇన్ కేరళ హౌ టు టెల్ నమస్కారం. నమస్కారం. ఇన్ ఆంధ్ర నమస్కారం. ఇన్ తెలంగాణ నమస్తే. రే నమస్తే. బిర్యానీ, చికెన్ బిర్యానీ. కార్తిక్ ఆల్సో డైట్ చికెన్. పొగలు వస్తున్నాయి. పొగలు. పూరి విత్ చోలే భటూరే. చోలే చాలా బాగుంటుంది టేస్ట్. అక్క దీన్ని మర్డర్ చేస్తున్నావు అక్క. ఏ చికెన్ బిర్యానీ టేస్ట్ అండ్ టెల్ మీ హౌ. ఇప్పుడు తైపేలో ఉన్నాము. సో మేము ఇప్పుడు ఒక ఓల్డ్ స్ట్రీట్కి వెళ్తున్నాం అన్నట్టు. మీకు ఆ వే ఇలా కూడా ఎలా వెళ్ళాలో కూడా చూపిస్తాను. ఫస్ట్ మేము ఇప్పుడు ఫంక్షన్ ట్రైన్ స్టేషన్కి వచ్చాము. ప్రభు ఎన్న ప్రభు తమ్ ఫ్రమ్ తమిళనాడు, బట్ హీ నోస్ తెలుగు. తెలుగు తెలియం. యా, తమిళ్ తెలియం. కొంచెం తెలియం. తమిళ్ ఫుల్లా తెలియం. మీకు తెలుగు ఫుల్లా తెలియం. తమిళ్ తెలుగు మిక్స్ చేసి కొడుతున్నాం అందరం కలిసి. సో ఇప్పుడు మీకు రూట్ చూపిస్తాను ఎలా వెళ్ళాలి ఓల్డ్ స్ట్రీట్, షీఫ్ అండ్ ఓల్డ్ స్ట్రీట్కి. ప్రజెంట్ అయితే ఫంక్షన్ స్టేషన్కి వచ్చేసాము. అంటే మనం నాన్గాంగ్లో తీసుకోవచ్చు, తైపే మెయిన్ స్టేషన్లో తీసుకోవచ్చు. ఈయన మంచిగా విసనకర్రలు ఇస్తున్నాడు. షిషే విసనకర్రలతో ఊపుకుంటున్నాము. సో వీఆర్ గోయింగ్ టు ఎంటర్ సాంగ్షన్ ట్రైన్ స్టేషన్. ఎస్. So now where we are going? We are going. I don't know that place. Yeah, he don't know that place. He is just coming with us. We are just taking. So we are going waterfalls and
షీఫెన్ ఓల్డ్ స్ట్రీట్. సో నౌ వీఆర్ గోయింగ్ టు షో డైరెక్షన్స్. రండి రండి రండి, పరిగెత్తండి ట్రైన్ కోసం. అవగానే అటు టికెట్ గేట్, ఇటు టికెట్స్. డైరెక్ట్ మనం స్టూడెంట్ ఐడి కార్డ్ యూజ్ చేసి ట్యాప్ చేసి కూడా వెళ్ళొచ్చు. సో ఇక్కడ కనిపిస్తున్నాయి. ఏ బావా, నౌ వీఆర్ టేకింగ్ విచ్ ట్రైన్? 2A. సో వీ నీడ్ టు ట్యాప్ కార్డ్ అండ్ గో. కార్డ్ లేకపోతే టికెట్ కూడా తీసుకోవచ్చు. 2Aకి వెళ్తున్నాం ఇప్పుడు. గ్రేస్ ఆంటీ తైవాన్కి వచ్చింది. మీరే సాక్ష్యం. రేపు నాకు తైవాన్లో ఏమన్నా అయితే అక్కడే. సో మా ట్రైన్ వచ్చింది, ఇప్పుడు నేను మిస్ అయ్యేదాన్ని. చేసి లోపలికి వెళ్తున్నాము, ట్రైన్ లోపలికి. మళ్ళీ ఇక్కడ లైన్లో నిల్చోవాలి, మనం లైన్లో క్రాస్ చేయొద్దు. మన సీట్లు దొరుకుతాయి మంచిగా ఉంటాం. ఒక్క సీట్ అయినా దొరకపోదాం. మేము ఇక్కడ సాంక్షన్లో ట్రైన్ తీసుకున్నాము. సో వీ టుక్ ద ట్రైన్ సాంక్షన్ ట్రైన్ స్టేషన్. నౌ వీఆర్ గోయింగ్ టు. సో చూడండి, ఫస్ట్ ఈ ట్రైన్కి వెళ్తున్నాం మేము. ఇన్ని స్టాప్స్ క్రాస్ అవ్వాలి. ఫైనల్గా ఇక్కడ ఈ స్టాప్లో దిగాలి. దిగి మళ్ళీ ట్రైన్ ట్రాన్స్ఫర్ అయ్యి మళ్ళీ ఇన్ని స్టాప్స్ క్రాస్ చేసి 4 స్టాప్స్ ఫైనల్గా షీఫెన్ స్టేషన్. సో షీఫెన్ స్టేషన్కి వెళ్ళి మళ్ళీ 240 మీటర్స్ నడిస్తే అక్కడ నుండి షీఫెన్ వాటర్ ఫాల్స్ ఉంటుంది, షీఫెన్ ఓల్డ్ స్ట్రీట్ కూడా ఉంటుంది. సో మంచి చాలా బాగుంటుంది ప్లేస్. సో ఇది అడ్రస్, ఇది ఎంఆర్టీ రోడ్. మీరు జస్ట్ గూగుల్ మ్యాప్స్లో చెక్ చేయొచ్చు. ఇది ఇప్పుడు మేము ఈ ప్లేస్కి వెళ్తున్నాం, న్యూ తైపే సిటీ కీలు. బావా అవి అక్కడ చూపిస్తారు మీకు, అందులో కనిపిస్తుంది నెక్స్ట్ స్టాప్ ఏంటి అని. అప్పుడు మేము ట్రైన్ చేంజ్ అవుతున్నాము రూఫాంలో. సో ఇక్కడ ట్రైన్ చేంజ్ అయ్యి ఇంకొక ట్రైన్ తీసుకుంటే అప్పుడు మనం షీఫెన్ వాటర్ ఫాల్స్ అని దిగుతాము. సో మేము ఇప్పుడు రూఫాంగ్లో ట్రైన్ చేంజ్ అవుతున్నాము. రూఫాంగ్ స్టేషన్లో దిగాము. ఇప్పుడు టేక్ వన్ మోర్ ట్రైన్ రూఫాంగ్ ఓల్డ్ స్ట్రీట్. సో అనదర్ ట్రైన్ ఇస్ దిస్ వన్, జింగ్టోంగ్. ఓకే, జింగ్టోంగ్ ట్రైన్ నెంబర్ 4834. రూఫాంగ్ స్టేషన్లో ట్రైన్ చేంజ్ అవ్వాలని దిగినాము. దిగాక ఇప్పుడు నెక్స్ట్ ట్రైన్ ఎక్కాల్సింది 4834 ట్రైన్, జింగ్టాంగ్ ట్రైన్. ఇప్పుడు మేము ఆల్మోస్ట్ 4:30 అవుతుంది. 4:05కి ఇంకొక నెక్స్ట్ ట్రైన్ ఉందన్నట్టు. 4834 ట్రైన్ నెంబర్. అయితే షీఫెన్ ఓల్డ్ స్ట్రీట్ ఆర్ షీఫెన్ వాటర్ ఫాల్స్ ప్లాన్ చేసుకుంటారు ట్రిప్. మినిమం మీరు ఒక జర్నీ 2 hours పెట్టుకోండి. ఐ మీన్ స్టార్ట్ అవ్వడమే ఆల్మోస్ట్ ఇప్పుడు మేము ఏ టైంకి స్టార్ట్ అయ్యామంటే 3కి స్టార్ట్ అయ్యాము. ఆల్మోస్ట్ 4:30 అవుతుంది ఇక్కడ ఈ స్టేషన్లో దిగేసరికి. మళ్ళీ ఇంకా అక్కడ రీచ్ అయ్యేసరికి ఇంకొక 1 hour జర్నీ చేయాలి. సో ఆల్మోస్ట్ 2 hours పడుతుంది వెళ్ళడానికి. ప్లాన్ చేసుకోవాలంటే పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోండి. మార్నింగే స్టార్ట్ అవ్వండి. మేము ఆల్రెడీ లేట్ అయిపోయామని ఫీల్ అవుతున్నాము. ఇప్పుడు ఆల్రెడీ 5 అవుతుంది, దగ్గర 4:30 అవుతుంది. మేము రీచ్ అయ్యేసరికి 6 అవుతుంది. సో మీరు బెటర్ టు ప్లాన్ ఇన్ ద ఆఫ్టర్నూన్. మేము వచ్చేసరికి బాగా లేట్ అయింది, అందుకే వాళ్ళందరూ డిస్కస్ చేస్తున్నారు అన్నట్టు. సో ఆల్రెడీ లేట్ అయింది కదా, మరి ఎక్కడికి వెళ్దామని. సో మీరు ఎవరైనా ప్లాన్ చేసుకునే ముందు ఆల్మోస్ట్ అక్కడ మినిమం ఆఫ్టర్నూన్ 3 కన్నా రీచ్ అయ్యేలా చూడండి. 5:30కే క్లోజ్ అయింది వాటర్ ఫాల్స్. సో ఇప్పుడు మేము నెక్స్ట్ ప్లాన్ ఏంటని డిస్కస్ చేస్తున్నాము. ఇది ట్రైన్ స్టేషన్. ఇక్కడ పోలీస్ విజిలేస్తున్నాము ఇక్కడ నుండి మనం. లేట్ అయిందని పాపం ఒక్కొక్కరు టెన్షన్ పడుతున్నారు. అక్క చూడండి, అక్క ఎందుకంత టెన్షన్ அவங்க சொல்லிட்டாங்க. ஏன்னா அது வந்து மூடிடுவாங்க
పెట్టింటాను. ట్రైన్ చేంజ్ అయ్యాక ఇది రూట్ మ్యాప్ చూడండి. ఇప్పుడు మేము ట్రైన్ చేంజ్ అయ్యాము. మేము ఇప్పుడు రూట్ఖండ్లో ట్రైన్ చేంజ్ అయ్యాము. అక్కడికి షీపెన్కి వెళ్ళాలి. సో మీరైతే 4:55కి వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తున్నాము ట్రైన్ జర్నీలో. వ్యూ అయితే మస్తు ఉంది అవుట్ సైడ్ నుండి. చూడండి గైస్, ఆ మేఘాలు అంత ఎర్ర ఎందుకు కనిపిస్తున్నాయో నాకు అర్థమైతే లేదు. ఇదిగోండి దగ్గరకు వచ్చేసినాం. మంచి విజిటింగ్ ప్లేస్. షీపెన్ వాటర్ పార్క్ బోర్డ్ చూసే ఉంటారు కదా. కార్తిక్, ఆర్ యూ ఎక్సైటెడ్? బావా, ఆర్ యూ ఎక్సైటెడ్? సో ఇదే షీపెన్ ఓల్డ్ స్ట్రీట్. ట్రైన్లో నుండి తీస్తున్నాను నేను వీడియో, బయటకు వెళ్ళాక తీస్తాను. సో అటు షాప్స్ ఇటు షాప్స్ మధ్యలో ట్రైన్ బాగుంది కదా. సో వాళ్ళు హాయ్ కూడా చెప్తున్నారు మాకు, వాళ్ళు వీడియో తీసుకుంటున్నారు. సో అటు షాప్స్ ఇటు షాప్స్ మిడిల్లో ట్రైన్. మేము షీపెన్ ఓల్డ్ స్ట్రీట్కి వచ్చాము. Finally we reached the place. Yes, షీపెన్ ఓల్డ్ స్ట్రీట్. చూడండి బెలూన్స్. See, there. యా దేర్ బెలూన్స్ పైకి ఎగరేస్తాం ఇలా. Hey, Baba, we now we are going to. Yeah, now we are going to do that. It's very nice. కనిపిస్తుందా guys? బెలూన్లు గాల్లో ఎగరేయడం అంటే ఇదేనేమో. షీపెన్ ఓల్డ్ స్ట్రీట్. ఇటు ట్రైన్, అటు షాప్స్, ఇటు షాప్స్. వావ్ వావ్ వావ్. చాలా మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయి. షాపింగ్ కూడా చేసుకోవచ్చు. చూడండి క్యూట్ బొమ్మలు. ఈ బొమ్మలు చాలా చాలా క్యూట్ గా ఉన్నాయి. ఓకే ఓకే ఓకే. అది బ్రిడ్జ్. ఇప్పుడు మేము బ్రిడ్జ్ మీదకి వెళ్తున్నాము. ఇది చూడండి. ఇప్పుడే ఒకటి ఎగిరేస్తున్నారు. సో అలా ఎగిరేస్తారన్నమాట. సో ఇదే షీపెన్ ఓల్డ్ స్ట్రీట్. ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే మంచి ప్లేస్, చాలా బాగుంది గైస్. Okay. One color 200, four color 215. Okay. One color is 200. Yeah. Four colors. This is four color, the one lantern, four side different color. Okay. Yeah. Okay. Four set different colors. Yeah. So this is the price. నేను దీని ఫోటో కూడా పెడతాను. Yeah, free photo and free video. Okay. Free photo. Free photo and video. So first right finish over there. Okay. ఓకే, మనం అక్కడికి వెళ్ళి ఎగిరేయాలట. సో Calligraphy la. yes. So you one lantern? Yeah, one. Okay, which one you like? So you will only take pictures and videos? Yeah. Okay. Which one? Wow. See the lanterns. Wow. Very nice, guys.